ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. గుండె జబ్బులు లేని వారిలోనూ లక్షణాలు బయటపడిన గంటలోపే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు పోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన వారు క్షణాల్లోనే కుప్పకూలి మృత్యువాతన పడుతుండటం కలకలం రేపుతుంది. గుండె లయ దెబ్బతినటంతో గుండె పనిచేయని పరిస్థితి తలెత్తి కార్డియాక్ అరెస్ట్ తో మరణిస్తున్న కేసులు వెలుగు చూస్తున్నాయి. యువతలోనూ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హృదయాలు తల్లడిల్లుతున్నాయి. గుండె లయ తప్పటంతో, శ్వాస ఆగిపోవటంతో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ ఘటనలు నమోదవుతున్నాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వారిలో 80% కేసులు వెలుగు చూస్తున్నాయని, యాంజియోగ్రఫీ చేయిస్తే వీరిలో బ్లాక్స్ పేరుకుపోవటం కనిపిస్తుందని మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రిన్సిపల్ డైరెక్టర్, కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ పేర్కొన్నారు. యువతలో సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరగటంతో వీటి ముప్పును నివారించే చర్యల గురించి అవగాహన పెంచుకోవటం కీలకమని డాక్టర్ అగర్వాల్ చెప్తున్నారు. హృద్రోగ ముప్పుకు కరోనరీ ఆర్టరీ డిసీజ్ ముప్పు కారకాల్లో ప్రధానమైన బీపీని అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం మానేయటం, మధుమేహ నివారణ, ఆరోగ్యకరమైన బరువును నియంత్రించటంతో పాటు శారీరకంగా చురుకుగా ఉండాలని డాక్టర్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. వీటితో పాటు శరీరానికి అవసరమైనంత పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 20 ఏండ్లు దాటిన వారంతా తరచూ ఈసీజీతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.